హలో అండి. రాత్రైతే మంచు బాగా పడినట్లుంది. తెల్లారి లేచి గార్డెన్లోకి వచ్చి మొక్కలు చూస్తే అర్థమైంది. నిన్నైతే అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి. తెల్లారిపాటికి అన్నీ మసి అయిపోయినట్టున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది. ఒక నెల ముందే మంచు స్టార్ట్ అయిపోయింది. రోజుటి మీద రాత్రి చాలా పడింది. అందుకే చెట్లన్నీ చనిపోయినాయి. మంచి కాపు ఉంది. పూతగడ ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఈ రోజైతే టమాటోలన్నీ తీసేద్దాం అనుకుంటున్నాము. మొక్కలు చాలా ఉన్నాయి. కాయలు పచ్చికాయలే. అవైతే ఏం పాడవు, ఎందుకంటే రాత్రే కదా పడింది. బాగా ఎండ కంటే కూడా చలి చాలా డేంజర్ అండి మొక్కలకి. ఎంత ఎండ తగిలినా 2-3 రోజుల వరకు బాగానే ఉంటాయి మొక్కలు. చలికి మాత్రం ఒక్కరోజు చాలండి. ఇంక అన్ని టమాటా మొక్కలన్నీ తీసేద్దాము. చూడండి, మొత్తం ఉన్నట్టుండి అసలు ఒక్కసారే అయిపోయింది మొత్తం గార్డెన్ మొత్తం. ఆ షేడ్ కింద ఉన్నాయి, కొన్ని ఉంటాయి కానీ ఇంకా కొన్ని దూరగా ఉన్నాయి, పచ్చి ఉన్నాయి. ఇంకా ఉన్న కాయలన్నీ కోసేస్తున్నాము. ఇవి అలా ఉంచేసామనుకోండి 4-5 రోజుల్లో మొత్తం పండుతాయి మంచిగా. అప్పుడు నీట్గా బాక్సుల్లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా కాయలు ఉంటాయండి. 10 కిలోలన్నా ఉంటాయేమో అన్నీ కలిపి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఏమీ వేస్ట్ అయితే అవ్వో. ఒక 2-3 రోజులు అలా ఉంచేస్తే మొత్తం కలర్ వచ్చేస్తాయి. ఏం చేస్తాము, ఇక వచ్చినన్ని రోజులు మనం అయితే ఎంజాయ్ చేసాము. కూరగాయలు అయితే బాగానే పండించుకున్నాము. ఇక రేపటి నుంచి ఇక టమాటాలు అనేవి ఉండవు. ఇక నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయటమే. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.